ఢిల్లీ కాలుష్యంపై సీజేఐ కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ ఎన్సీఆర్లో అత్యంత ప్రమాదకర పరిస్థితులున్నాయని, ఈ సమస్యను పరిష్కరించేందుకు కోర్టుకు అద్భుతాలు చేయలేవన్నారు. ఢిల్లీ కాలుష్యంపై అత్యవసర విచారణ జరపాలని పిటిషనర్ తరపు లాయర్ కోరగా సీజేఐ స్పందించారు. ఢిల్లీ కాలుష్య సమస్య ఏంటో అందరికీ తెలుసని అన్నారు సీజేఐ. కారణాలను సమగ్రంగా అంచనా వేయగలిగేది సైంటిస్టులే అని చెప్పారు. ఈ సమస్యకు దీర్ఘకాల పరిష్కారం అవసరమని అన్నారు సీజేఐ. ఢిల్లీ కాలుష్యంపై సీజేఐ కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ ఎన్సీఆర్లో అత్యంత ప్రమాదకర పరిస్థితులున్నాయని, ఈ సమస్యను పరిష్కరించేందుకు కోర్టుకు అద్భుతాలు చేయలేవని చెప్పారు సీజేఐ. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి రాజు ఢిల్లీ నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాజు. ఎస్ శ్రావణి, ఢిల్లీలో ఉన్నటువంటి వాయు కాలుష్యం ప్రతి ఒక్కరిని టెన్షన్ పెట్టిస్తుంది. అంటే ఈ గాలి అనేది ప్రతి ఒక్కరూ మానవుడు పీల్చుకోవాల్సిందే. కాబట్టి ఢిల్లీలో ఉన్నటువంటి సామాన్యుల నుంచి ఏకంగా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా జస్టిస్ సూర్యకాంత్ కూడా ఈ విషయంలో తన ఆందోళనను వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొద్దిసేపటి క్రితమే సుప్రీంకోర్టులో ఢిల్లీ కాలుష్యం పైన వేసినటువంటి కేసును త్వరితగతిగా విచారించాలి, సో ఈ కేసు విచారించడం ద్వారా ఢిల్లీ ప్రజలకు మేలు జరుగుతుందని చెప్పి పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపించేటటువంటి ప్రయత్నం చేశారు. అయితే సుప్రీంకోర్టు ఇప్పటికిప్పుడు ఎటువంటి అద్భుతాలు సృష్టించేటటువంటి నిర్ణయాన్ని వెలువరించలేదు. పైగా ఢిల్లీలో ఉన్నటువంటి ఈ విషయం ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. సో అందరికీ తెలిసినప్పటికీ కూడా ఈ కేసు విషయంలో అసలు పరిష్కారం అనేది జరగడం లేదు. సో దీర్ఘకాలికంగా ఈ ఢిల్లీ పొల్యూషన్కు చెక్ పెట్టాల్సినటువంటి అవసరం ఉందనే విషయాన్ని చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అభిప్రాయపడ్డారు స్వాతి. ఇక మరోవైపు ఏదైతే ఢిల్లీలో ఉన్నటువంటి ఈ పొగమంచు పరిస్థితులు, వాయు కాలుష్యం పరిస్థితులను మొత్తం సైంటిస్టులు స్టడీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాదు ఢిల్లీ ప్రభుత్వం సైతం ఢిల్లీలో ఉన్నటువంటి ఏ ప్రాంతాల్లో ఎటువంటి నిర్ణయాలను తీసుకోవడం ద్వారా ఈ పొల్యూషన్ను తగ్గించగలుగుతామనే దాని విషయంలో ఒక నిర్ణయానికి రావాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతి వింటర్ సీజన్ వచ్చిందంటే చాలు ఈ కేసు అనేది తెరపైకి వస్తుంటుంది. ఆ తర్వాత వింటర్ వెళ్ళిపోగానే, అంటే అప్పుడు కాలుష్యం ఉండదు కాబట్టి మళ్ళీ ఈ కేసు కనుమరుగైపోతుంది. అంటే ఇది సీజనల్గా మారిపోయింది. సో ఖచ్చితంగా ఈ కేసును విచారించాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఇప్పటికిప్పుడు కాదు, సోమవారం రోజున విచారిస్తామనే విషయాన్ని అటు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా స్పష్టం చేస్తూనే, మరోపక్క ఢిల్లీలో ఉన్నటువంటి ప్రజలు మాత్రం తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. అంతేందుకు తాను సైతం బయటికి వెళ్ళాలంటే భయపడుతున్నాను, వాకింగ్ కూడా మానేశాను అనే విషయాన్ని స్పష్టం చేశారు. సో ఢిల్లీలో ఉన్నటువంటి వాయు కాలుష్య పరిస్థితులు ఎలా ఉన్నాయో చీఫ్ జస్టిస్ చేసినటువంటి కామెంట్స్ని చూసి మనం అర్థం చేసుకోవచ్చు. సో ఓవరాల్గా దీనికి దీర్ఘకాలికమైనటువంటి పరిష్కారం అనేది అవసరమనే విషయాన్ని చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా స్పష్టం చేశారు. దానికి అనుగుణంగానే ఢిల్లీ ప్రభుత్వంతో పాటు ఏదైతే ఈ పొల్యూషన్ మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి వ్యవస్థలు కూడా పూర్తిగా పనిచేయాలి. ఈ కాలుష్యాన్ని స్టడీ చేసేందుకు ఏ కమిటీలు వేశారు ఏంటి అనే విషయాలను కూడా కోర్టు ముందు తెలపాల్సినటువంటి అవసరం ఉందనే విషయాన్ని చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా స్పష్టం చేశారు. మొత్తానికి సోమవారం రోజున ఈ కేసు విచారణ జరిగే అవకాశం కనిపిస్తుంది. ఇకపైన అంటే వింటర్ వెళ్ళిపోగానే ఈ కేసును పక్కన పెట్టేయకుండా దీనికోసం దీర్ఘకాలికంగా ఏదైతే పరిష్కారం కోసం రెగ్యులర్ విచారణ అవసరం ఉంది. సో ఆ తర్వాతనే దీనికి అంటూ ఒక సరైనటువంటి పరిష్కారం కలిగే అవకాశం ఉందనే విషయాన్ని కూడా ధర్మాసనం స్పష్టం చేసింది. స్వాతి. రాజు, ఎంత అంటే సీజనల్ సమస్యగా ఢిల్లీ పొల్యూషన్ ని చూసుకున్నా ఇప్పటి నుంచి ఇంకొక 3-4 నెలలు ఇబ్బంది పడాల్సిందే. ప్రజలు కూడా స్వచ్ఛందంగా బయటకు వచ్చి ఆందోళనలు చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరి ప్రభుత్వం ఎలాంటి ఇనిషియేట్ తీసుకోవాలి, ఏం చేస్తే బాగుంటుందని ప్రజలు కూడా కోరుకుంటున్నారు. ఎస్, నిజంగా స్వాతి, ఢిల్లీలో పరిస్థితులు ఎలా ఉన్నాయంటే 350 నుంచి 400 వరకు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పైన పాయింట్స్ నమోదవుతున్నాయి. అంటే 100 పాయింట్లు దాటితేనే ప్రమాదకరం అని చెప్పి స్పష్టత ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో ఏకంగా 400 అంటే 4 రేట్లు ఎక్కువగా జరుగుతున్నటువంటి పరిస్థితి. సో ప్రజలందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వృద్ధులు, చిన్నారులు అయితే ఆసుపత్రుల్లో చేరుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రతి ఒక్కరూ శ్వాసకోశ ఇబ్బందులతో పాటు తలనొప్పి, గొంతు నొప్పి, లేదంటే రాషెస్, ఇటువంటి ఎన్నో సమస్యలతో సతమతం అవుతూనే ఉన్నారు. అందుకే ఆందోళనలు చేస్తున్నారు ఎక్కడికక్కడ ఈ కాలుష్యాన్ని తగ్గించేందుకు ఢిల్లీ ప్రభుత్వం ప్రయత్నాలు చేయాలని చెప్పి. అయితే ఢిల్లీ ప్రభుత్వం మాత్రం
ఏ విధంగానైతే వాటర్ ట్యాంకర్ల ద్వారా అటు వాటర్ని ఏ విధంగానైతే స్ప్రింక్లింగ్ చేయడం, దాంతోపాటు వెహికల్స్ను తగ్గిస్తున్నామంటూ అటు ప్రభుత్వ కార్యాలయాలతో పాటు ప్రైవేట్ కార్యాలయాల్లో ఉన్నటువంటి సిబ్బందిని తగ్గించి పనిచేయండి, వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వండి అని చెప్తున్నారు. కానీ దీర్ఘకాలిక పరిష్కారాలు మాత్రం చేయట్లేదు. సో ఒక్కసారిగా ఈ సీజన్లోనే ఢిల్లీపైకి ఎందుకు ఇంత పొగ వచ్చి చేరుతుంది, ఈ పొగ మంచును ఎలా తగ్గించుకోవాలి, అంతేకాదు ఏ రకంగానైతే ఢిల్లీలో వెలువడుతున్నటువంటి కాలుష్య కారకాలేంటి, వీటన్నిటిని కూడా స్టడీ చేసి వాటికి చెక్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. అందుకోసమే ఢిల్లీలో ఉన్నటువంటి ప్రజలతో పాటు ముఖ్యంగా చిన్నారుల అనారోగ్యాలపైనే ఎక్కువగా ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఆసుపత్రుల్లో చేరుతున్నటువంటి వాళ్ళ సంఖ్య కూడా క్రమేణా పెరుగుతుంది. సో ఈ నేపథ్యంలోనే కొంత ప్రైమరీ స్కూళ్లకు హైబ్రిడ్ విధానంలో క్లాసులు నిర్వహిస్తున్నప్పటికీ కూడా వాళ్ళందరి ఆరోగ్యాలను పరిగణలోకి తీసుకొని ఢిల్లీ ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఏ విధంగానైతే ఈ వింటర్ సీజన్లో తలెత్తేటటువంటి, అంటే సీజన్ అనేది వింటర్ ఉంటుంది, కానీ ఇప్పుడు ఢిల్లీకి వచ్చేసరికి వింటర్తో పాటు పొల్యూషన్ సీజన్ అనేది వచ్చేస్తుంది. డాక్టర్లు సైతం చెప్తున్నారు వీలైతే ఈ పొల్యూషన్ ఉన్నటువంటి రోజులు ఢిల్లీ నుంచి బయటికి వెళ్ళడమే మంచిదని అంటూ సజెస్ట్ చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో వీటన్నిటి నుంచి బయటపడాలంటే ప్రభుత్వం ఒక దీర్ఘకాలికమైనటువంటి పరిష్కారంతో ముందుకు వస్తేనే ఢిల్లీలో ఉన్నటువంటి ఈ సమస్య పోతుంది. ఎందుకంటే ఢిల్లీ అంటే దేశ రాజధాని. సో నేషనల్ క్యాపిటల్ అన్నప్పుడు ఇక్కడ పరిస్థితులన్నీ మెరుగ్గా ఉండాలి, కానీ రోజు రోజుకు వరస్ట్గా మారుతున్నాయి. సో అందుకోసమే ఈ విషయాన్ని అటు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు సీరియస్గా తీసుకుంటున్నాయి. సుప్రీంకోర్టు కూడా ఈ విషయాన్ని సీరియస్గా తీసుకుంటుంది. ఖచ్చితంగా వచ్చే సీజన్ నాటికైనా ఇవన్నీ కూడా పరిష్కరించాలని చెప్పి ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. స్వాతి. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.